ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రామచంద్ర రామ రామని అరే రామ రామని ఏరు మానవుడైన లేచి శ్రీరాముల యావది చేసిన వారికి ఏ ప్రాపములు కడుగుదలను చందాన గడియలు శివలక్ష్మిలు చూస్తును శివనారాయణ తలవరే మనసా రామచంద్ర శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా కరముగా ప్రభుడని మురళిగా వేడు కరముగా ప్రభుడని మురళిగా వేడు సరగుణ భూమి స్వామి గణేశ శరణు 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 దేవా గణేశ నీకు శరణు దేవా దుండ్రాని భోజ గల్లాని వాడావు గుండ్రాని భోజా గలాని వాడావు మెండుగా వచ్చిన బాబదులన్నీ తొండముతోటి త్వరగా చేదావు శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా తొండెము ఎలక బ్రావణము ఏనుగా తొండాము ఎలక బాబనము ఎల్లలో కూలకు ఎలిన కనుడావు ఎలిన గనుడావు శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా నల్లని గుడిలో తెల్లని ఎంగయ్య నల్లని గుడిలో తెల్లని వెంకయ్య నాలుగు చేతులతో నీకు నమస్కారమయ్యా నమస్కారమయ్యా శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా శ్రీ గణేశ్ మండలికి జై. అయ్యా ఇవాళ జరగబోయే కథ పగడంపు రాజు కథ ఆ, ఇది 6 భాగాల కథ ఆ, మొదటి భాగం ప్రారంభం అయిపోతున్నది. ఆ, నా పేరు గంగన్న. ఆ, నా మిత్రులైనా కాని ఆ, ఆ భూతం పాపన్న, ఆ, ఇక్కడ పర్దం భూమన్న, ఆ, మరి మా ఊరు కొచ్చెర దిమ్మ. ఆ. ఇవాళ 6 భాగాల కథ మొదటి భాగం మొదలవుతున్నది. అయ్యా మహారాజులారా తందనే రాతానే తందానా తందానా తందన రాజవందన తందన రాజులో పుట్టిది రాజ్యమేరినారే తందన రాజులు పుట్టి రాజమేలినారే తందన తందాలు పుట్టిరి దొడ్డి కట్టినారా తందన దొరలు పుట్టి దొడ్డు కట్టినారు తందన అక్కడే మరి పట్టం ఉన్నదన్నా తందన అక్కడ మరి పట్టమున్నదన్నా తందన తూర్పు దేశం దురాలెవ్వరన్నా తందన తూర్పు దేశము దొరలెవరన్నా తందన మలపతిగిరి నగర మేలు తాడా తందన మనుదందన దేవనందనాన తందన రాజు నేడు ముత్యాల మహారాజే తందన రాజు నేడు ముత్యాల మహారాజు తందన తన భార్య నా దేవగన్య దేవా తందన తన భార్య దేవగన్న దేవ తందన అయ్యా అక్కడ అటువంటి మలపతిగిరి నగరమేలి ఆహా వారాజు అటువంటి వరు ఆహా ముత్యాల రాజు. ఆహా ఆయన భార్య అనగానే దేవగన్య. దేవగన్ని మరి ఆ దేవగన్యకు ఆ. ఆవటువంటి ముత్యాల రాజుకు ఆ. అన్న వాడలున్నాయి మేడలున్నాయి అన్న తందాన మాడలున్నాయి మేడలున్నాయన్నా తందన అంతటొక్కవానందమున్నదోయా తందన అంతటొకవానందమున్నదోయ తందన రాజుకేమి తక్కువ లేదు కదరా తందాన రణమేమి తక్కువ లేదు కదరా తందన ఆ రాజుకి ఎక్కడ చూసిన మహానందం ఉన్నది కానీ ఆ. ఆ కడుపులో సంత ఫలము లేదు. ఆహా వా సంత ఫలము లేక వా రాజు ఆ. తన భార్య దేవకన్య. ఆహా అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర ఆ. అన్ని ఉన్నాయి కానీ మన ఆత్మకు శాంతి లేదు. అవును మరి వాడలు మేడలు ఎక్కడ చూసిన మా ఆనందం ఉన్నది కానీ మనకు సంత ఫలము లేదు నాదా. ఆ.
మనం ఇంట్లో ఉండి దేవుడు అని మొక్కితే ఏ దేవునికి దయరాదు దయరాదు. మనకు సొంత పొలం దొరకదు మనం ఒక కాశీవేత్రాలు గుళ్ళు గోపురాలు మా దేవుని గుళ్ళు మహాలక్ష్మి గుళ్ళు భద్రాచలము కన్యాకుమారి తిరిగి వద్దామని చెప్పి వాళ్ళిద్దరు భార్య భర్తలు కలిసి అయినా కాశ్మీరు కన్యాకుమారు రామేశ్వరం దాకా తిరిగి వచ్చారు కానీ వాళ్ళకు ఏ దేవుడు సొంత పొలం ఇవ్వలేదు తిరిగి ఇంటికి వచ్చే ముందర వా దేవకన్న కోడి మధ్య వచ్చింది ఏమిరా మన ఇంటి దేవుడు బంగారు కన్నా మశమ ఉన్నది మరి మశమ తల్లి దగ్గరికి పోయి మనం ఒక చక్కని పూజలు చేద్దామని చెప్పి తిరిగి నగరానికి వచ్చే ముందు వాళ్ళ శివారముల్ని వాళ్ళ ఇంటి దేవుడు బంగారు కన్నా మశమ తల్లి నా గుడి కాడికి వస్తానున్నారు గుడి కాడి వస్తానున్నారు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు గుడి చెంతకు మేలే వచ్చిన బావడమంటే గుడి కాడికి వచ్చి గుడి శుద్ధం చేసి ఆయన అచ్చనాగుల పెండ తీసుకొచ్చి గుడి అంతా అలుగుతా వేసి వైనా అవడం అంటే శ్రీముగ్గులు వేశారు వావడం అంటే ముందట ఉన్నది గరడ స్తంభం ఆ గరడా స్తంభం కాడికి వచ్చి ఆకు మీద పొగ పెట్టినారా పొగ మీదనే సూచి పెట్టినారా ఆకు మీద పొగ పెట్టినారా పొగ మీద సూది పెట్టినారా ఆకు మీదనే పొగ పెట్టిరి పొగ మీద సూది పెట్టి సూది మీద శిరసు పెట్టినారా వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు పోక మీద సూది పెట్టి శ్రీ ప్రాణములు మీదికి వేసి ఘోరమైన తపసు పట్టుతారే భార్య భర్తలు మరావే నా తల్లి మా ఇంటి దేవతవే మంకాలి రావు తల్లి మా శమ్మ తల్లి బంగారు కన్న మా శమ్మ తల్లి కోరిన మొక్కు ఎసమమ్మ కొడుకుల బలమే ఇయ్యవమ్మ అయ్యయ్యో మశమ్మ తల్లి నీకొక కోరిన మొక్కులు నువ్వు ఏమి కోరుకుంటావో అలాంటి మొక్కులు చేస్తామమ్మా మాకు కొడుకుల బలమి అని చెప్పి ఇవ్వటువంటి శ్రీ ప్రహదాల మీదకి వేసి శిరుసు కిందికి వేసి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు పడబడి తపస్సు చేస్తే ముక్కు నోడ రక్తము కుప్పలై కూరుతున్నదయ్యా అయినా రక్తము కారుతున్నది ఆ గుడిలో ఉన్న ఎవరు ఆవడవండి మశమ్మ తల్లి బంగారి కళ్ళ మశవ తల్లి అన్న దగ్గు దగ్గున మండినారే తందారా అమ్మారో మాషమ్మ తల్లి తెచ్చినారు సత్యంబు వారే మీ భక్తి మెచ్చినారా తపాసు దిగారారా ప్రదక్షిణ అయినాదే అమ్మారో మాషమ్మ తల్లి ఆ మషమ్మ తల్లి ప్రదక్షిణ అయిపోయా మరి నీ కోరిక ఏంటిది మరి ఇంత ఘోరంగా తపస్సు పడుతున్నాను మీరు మీ కోరిక నెరవేర్సని చెప్పి ఎప్పుడైతే ప్రదక్షిణ అయిపోయిందో ఇద్దరు భార్య భర్తలు లేచి ఇవ్వటువంటి మషమ్మ తల్లి రెండు ప్రహారాలు పట్టుకున్నారు అమ్మ మషమ్మ తల్లి ఓ తల్లి బంగారు కళ్ళ మషమ్మ తల్లి మా దూరలా మా శనులో ఉండే తల్లి నిన్నే మర్చిపోయిన ఇన్ని రోజులు తల్లి మరి నువ్వు ఏది కోరుకుంటావు అటువంటి కోరిన వరం మేము చేస్తాము కోరినా మొక్కు చేస్తామమ్మా నువ్వు కోరుకో అని చెప్పి ఇంత మాట భార్య భర్తలు ఎప్పుడు అన్నారు వా తల్లి ఏమన్నది ఓ కొడగా ఏమి లేదు కాని 7 గజాల ఏనుగని తీసుకొచ్చి నా గుడి కాడ తీసుకొచ్చి పూజ చేసివంటే నీకు చక్కని వరమిస్తా అయినా వటవంటి వా వరముతో వటవంటి నీకో సంత ఫలమిస్తని చెప్పి అన్నది వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చి ఇద్దరు భార్య భర్తలు అయినా అటువంటి ఒక పొలము ఇచ్చాది ఈ పొలమునమ్మ బాలమావిడి పండుని కత్తితో కొయ్యద్దు కొడలతో సూపద్దు దీన్ని ప్రాణకం చేసుకుని ఒక భార్య తాగాలని చెప్పి వటవంటి మషమ్మ తల్లి వటవంటి పొలముని ఇచ్చాది ఆ పొలముని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చారు ఇద్దరు భార్య భర్తలు బామా దేవకన్యా ఈ పొలముని అనుభవించని చెప్పి వారాజు 56 జిల్లాలు 18 పరగణలు ఏలుతని చెప్పి అయినా రాజు ఒక చేరుకున్నాడు అయినా తన భార్య దేవకన్య ఓ పరమాత్మను అందించిన తండ్రి నారాయణ మూర్తి అని చెప్పి అటువంటి మషమ్మ తల్లిని గుర్తు చేసి
పానకం ఎప్పుడైతే తాగిందో తాగిన తర్వాత అటువంటి మశమ్మ తల్లి ఆ పరమాత్ముని వరముతో ఆ పరమాత్మను గుర్తు చేసి పండించింది కాబట్టి ఆ పండులో అటువంటి ఆ బకాయంత గర్భవతి అయిపోయాది 3 రోజుల్లా బాలమాన్య ములక పండ్ల బుద్ధి కోరినదా 3 రోజుల్లా బాలమాని ములక పండ్ల బుద్ధి కోరినదా 5 రోజుల్లా దేవకన్య అరటి పండ్ల బుద్ధి కోరినదా 5 రోజుల్లా దేవకన్య అరటి పండ్ల బుద్ధి కోరినదా 7 రోజుల్లా దేవకన్య ఎలికి పండ్ల బుద్ధి కోరినదా 7 రోజుల్లా దేవకన్య ఎలికి పండ్ల బుద్ధి కోరినదా 9 గడియాలే నిండినాయా 9 పొద్దులే నిండినాయా 9 గడియాలే నిండినాయా 9 పొద్దులే నిండినాయా 9 గడియాలు 9 మాసాలు నిండాయి ఆ దహల మెడలో కష్టపడుతున్నది ఓ తల్లులారా అమ్మలారా నేను ఒక బతకలేనని చెప్పి దాని నా కింద పడిపోయాది వైనా అటువంటి పక్కన ఉన్న దాశివన్లు వచ్చారు అమ్మా నీ బాధ ఏంటి చెప్పు తల్లేనంటే అమ్మా ఈ ఊర్లో ఎవరన్నా మంత్రసాన్లు ఉన్నారా అనేసరికి ఎందరు మంది ఉన్నారమ్మా 7 ఉన్నారు 7 ఉన్నారు మరి 7 ఉంటే మరి నా దగ్గర తీసుకొస్తే నా కష్టాలు నా దుఃఖాలు తీస్తే మరి అడిగినా నాకు పైసలు ఇద్దామమ్మా అని చెప్పి వా దేవకన్యమన్నది అన్న తర్వాతలా ఆట ఎవరు దాశివాలు ఆ అటువంటి 7 దాశివాళ్ళని పోయి మంత్రసాలని తీసుకొని వచ్చారు మంత్రసాలను వచ్చి ఓ తల్లి దేవకన్య నీకు అలాంటి కష్టం వచ్చింది తల్లి ఆ కష్టాలు కోరికలన్నీ నెరవేర్స్తామని చెప్పి వైనా అటువంటి నీళ్లు పట్టి చెంబుతో ఉతకాలు పట్టి ఎప్పుడైతే అటువంటి మంత్రిచ్చి ఎప్పుడైతే కొట్టిండ్రు అటువంటి ఒక మంచినీళ్ళు దాపి ఆ మంత్రిచి నీళ్ళు ఎప్పుడైతే కొట్టిండ్రు అటువంటి దేవకన్య కుమారుడైనా కాని ముత్తెరెడ్డి కుమారుడైనా కాని ఉన్న నాడు గుట్టల పుత్రుడు ఇంటికి మోక్షం మరి అమావాస నాడు గుట్టల హాడి బిడ్డ ఆ ఇంటికి మోక్షం అంటారు నిండు ఉన్నంబో నాడే తందానా నిండు ఉన్నంబో నాడే తందానా నిండు ఉన్నంబో నాడే నీలావరణంబో నాడా మహరూరు గుట్టంగా గదరు రాత్రి పోయి పగలేవాయా పగలు పోయి రాత్రి పట్ట పగలు సుక్కాలే ఒడిచే సూర్యుడు చంద్రుడే గదరా 2 టోరాయి గమ్మే పోతాలే పగలు గుట్టంగా గదరా పగలు పోయి రాత్రి బంగారముల బారు తల్లి కడపుల్లాకెళ్ళి పురాను కొట్టి ఎదురగినాడు పిల్లగాడు అటువంటి నిండు ఉన్నం నాడు నీలవర్ణం నాడు పిల్లగాడు పుట్టంగా రాత్రి పోయి పగలైంది పగలు పోయి రాత్రి అయిపోయాది మరి పట్టమగలు సుక్కలు ఒడిచి చురుడు చంద్రుడు 2 రైగమ్మంగా మహాసక్కని ఎక్కువ మహారుడు పుడుతుండు కదారు మేడలా రాఘవ రామ సక్కని కుమారుడు ఎప్పుడు పుట్టిండో అటువంటి మంత్రసాన్లు కడిగి తల్లి పక్కలోన వేసి సరైన కట్నాలు తీసుకొని వారాజు చెంతకు పోయి చెప్పారు అయ్యా నీకు మా సక్కని కుమారుడు పుట్టినానంటే వారాజు ముత్తెరెడ్డి కూడా ఎంతో సంతోషపడ్డాడు ఏమయ్యా లేక లేక ఆ మశమ్మ తల్లి సత్యంతో నాకు సక్కని కుమారుడు పుట్టినా చెప్పి అటువంటి ఆనందపడి సంతోషపడి అటువంటి ఇంటి చెంతకు వచ్చాడు ఆ కుమారుని అటువంటి చూసి చెంపలు కొట్టి చెక్కిలు ముద్దాడి సంతోషపడతాడే రాజు ఆనందపడతాడే రాజు సంతోషపడతాడే రాజు ఆనందపడతాడే రాజు సంతోషపడతాడే రాజు ఆనందమానందమాయ నా మనసు సంతోషమాయ ఆనందమాయ నా మనసు సంతోషమాయ ఆనందమాయ రండిరా సూజిరులారా ఇందు రండి సూజిరులారా రండి రండి సుధీరులారా ఇందు రండి సుధీరులారా రండి రండి సుధీరులారా సుధీరులారా
ఆ నా మనిషి ఆనందం అయిపోయిందని చెప్పి వైనా వడవంటి ఎంట శిపాలిని పట్టుకుని కన్నకుమారుని ముఖం చూసి సంతోషపడి చెంపలు కొట్టి చెక్కిలు ముద్దాడి వారాదు కొంతసేపు సంతోషపడ్డాడు అయ్యరాజు సంతోషపడి మరి ఏమి లేదు గాని అక్కడ ఉన్న ప్రధాని వారికి చెప్పాడు కొడుకా మరి వడవంటి నూటొక్క బ్రాహ్మణం తీసుకొచ్చి బ్రహ్మాపురి పట్నం పోయి బ్రాహ్మణం తీసుకొని వచ్చి నా కొడుకు జలమనామం తీసి పేరు పెడదామని చెప్పి ఇంత మాట ఎప్పుడైతే చెప్పిండో జమానుకు పక్కన ఉన్న వడవంటి జమహాను వాడు ఆ బ్రహ్మాపురి పట్నం పోయి నూటొక్క బ్రాహ్మణం తీసుకుని వచ్చారు వా బ్రాహ్మణులు వచ్చాయ్యా మరి నీ కుమారుడేనా మరి నీ కుమారుడు ఎక్కడని చెప్పి అడిగితే వా రాజు ముత్యపురెడ్డి ఏమంటాడు అయ్యయ్యో ఓ బ్రాహ్మణ ఓ బ్రాహ్మణ ఎన్నో దేవల పోయేసినము కానీ మాకు సంత బలం ముదరకలేదు మా ఇంటి దేవుడు బంగారు కళ్ళ మశమ సత్యముతో నాకు చక్కని కుమారుడు పుట్టాడు నా కుమారుడు జలమనామం తీసి మరి లేనిదేమో ఓదియకుంది ఉన్నదేం పడగొట్టకుంది నా కొడుకు పేరైనా మీరు పెట్టారా నా కొడుకు పేరైనా మీరు పెట్టారా నా కొడుకు పేరైనా బ్రాహ్మణో బ్రాహ్మణ నా కొడుకు పేరైనా మీరు పెట్టారా నా కొడుకు పేరైనా జలమానమైన మిరుదియారాదా జలమానమైన మిరుదియారాదా జలమానమైన అయ్యయ్యో బ్రాహ్మణ కానీ నా కొడుకు జలమనామం తీసి ఇవ్వటువంటి పేరు పెట్టుండయ్యా కోరినన్ని కర్ణాలిస్తని చెప్పి ఇంత మాట మహారాజు అన్నాడు ఆవడవంటి నూటొక్క బ్రాహ్మణులు వచ్చి వహావై పంచంగాలు తీసి పాలల్ల పంచం కట్టని కడిగి ఆ జ్యోతిషం ముందట పెట్టి అయ్యా ముత్యపు మహారాజా మరి ఇవాళ నీ కుమారుని పేరు పెడతామని చెప్పి వైగంధాలు తీసి అయ్యా నీ కొడుకు పేరు పెడుతున్నామని చెప్పి నూటొక్క బ్రాహ్మణులు అయ్యా ముత్యాల రాజా అయ్యా నీ కొడుకు పేరు కదనే నీ కొడుకు పేరు కదనే తందానా పుట్టంగా పుత్రుడోయే ప్రగంగా శత్రుడోయి రాజుల కొడుకు రాసబాలుడే బంగారముల బాలుడయ్యా పున్నన్నాడే పుట్టినాడే నీ కొడుకు పుత్రుడయ్యా నీ కొడుకు పేరే పెట్టాము నీ పేరు ముత్యాల రాజు నీ కొడుకు పేరు పగడంపు రాజే కొడుకు పేరు పగడంపు రాజే కన్న కొడుకు పగడంపు రాజే కన్న కొడుకు పగడంపు రాజే అయ్యా నీ కుమారుడు పుట్టంగా పుత్రుడు మళ్ళీ పెరగంగా నీకు శత్రుడు అవుతాడు కానీ మనసులో అనుకున్నారు వాళ్ళు పుట్టంగా పుత్రుడు పెరగంగా శత్రుడు రాజుల అంశం అయ్యా అయినా నువ్వు ఈ పేరు ముత్యపురెడ్డి నీ కుమారుని పేరు పగడంపు రాజని చెప్పి పేరు పెట్టేసి వాళ్ళు అటువంటి నూడొక్క బ్రాహ్మణులన్నీ కట్నాలు తీసుకొని భోజనాలు చేసి అయినా అటువంటి బ్రాహ్మణులు వెళ్ళిపోయారు ఊహబామా దేవగన్య మనకు చక్కని కుమారుడు పుట్టాడు మన కుమారుని పేరు ఆయన పగడంపు మహారాజు మరి మన కుమారుని పత్తి ఒత్తులతో పాల పోతలతో గంగేవ పాలతోటి మంచిగా పెంపు అని చెప్పి వైనావా రాజముత్యంపు రెడ్డి 56 జిల్లాలు 18 పరగన్లు రాజక పట్టాభిషేకములు కట్టుకొని సభా తక్తు ఏలుతున్నాడు తండ్రిరా సూజిరోలారా ఇందూరండి సూజిరోలారా రాజం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు బావడవంటి ఒక రైతుల్ని పట్టుకొని రైతులతో రాయరీకం ప్రజలతో నా ప్రపంచం అని చెప్పి వైనా రాజగ దరబారి ఏలుతున్నాడు ఇక్కడ వడవంటి ముత్యాల రాజు ఆవడవంటి ఒక రాజ ప్రపంచం ఏలుతున్నాడు పగడంపు మహారాజు వాగ తల్లి ఒడి లోపట పాలుదాగిన బాలుడు పాకులాడి పెరుగుతున్నాడు పాలుదాగిన బాలుడు పాకులాడి పెరుగుతున్నాడు పాలుదాగిన ఉప్పుదిన్న బాలుడు ఉరుకులాడి
పాలాడి పెరుగుతున్నాడా ఉప్పు తిన్న బాబాలుడు ఆ పాలు ఆయన బాలుడు పాకులాడి ఉగ్గుదిన్న బాలుడు ఉరుకులాడి పెరిగి వాకాడికి ఇవ్వటువంటి వైద్యంల బాలుడై వాటలు పాటలు వాడుతున్నాడు కదారు బాలుడన్నా పగడంపు రాజు కన్న తల్లి చూసేది ఏమిరా కుమారక మరి ఆటలాడే వయసులో ఆటలు ఆడాలా మరి పాట పాడే వయసులో పాట పాడాల కొడుక మరి చదువు టైం లోపల చదువుకోవాల నాన్న మరి ఆటలు పాటలన్నీ బంద్ పెట్టించి అయినటువంటి మన రాజుల కులములు చదువు కన్నా ముందు సాము మరి సాము కన్నా ముందు చదువు మరి చదువు సాములు నేర్చుకుంటే కుమారక నువ్వు ఒక రాజ్యానికి రాజు అవుతావు కదరా నా కొడుక పగడంపు రాజా కుమారా ఇంత మాట కన్న తల్లి ఎప్పుడు చెప్పిందో ఓ కుమారక నువ్వు ఒక చదువుకోవాలని చెప్పి ఆ బడికి తీసుకొచ్చి ఆ బడిలో చేరించాది కుమారుణ్ణి ఆ బడి లోపల చిన్నవాడు పిల్లగాడైనా కాని అయినా అటువంటి బాలుడైనా కాని పగడంపు మహారాజు పొద్దుందాకా చదివే కదరా తెల్లందాకా సామే కదరు చదువులైనా నెరసూతాడా సాములైనా తీసుతాడే చదువు సాములే నెరసూతాడా బాలుడన్న పగడంపు రాజే పిల్లడన్న పగడంపు రాజా విద్య బుద్ధి నెరసూతాడే నూటైన బాలుడు నాట కూడా వెలిగినాడే నువ్వు నేను మనవారా కంటే పాదారెల్ల బాలుడాయే కోటికి మిసమే వందుతాడా నూటికొస్తాడు బాలుడాయే బంగారముల బాలుడు సాములు విద్య బుద్ధి నేర్చుకున్నారా బాలుడన్నా సాములు 24 చదువులు చదివి నూటికి పోయిన బాలుడు అయినా అటువంటి ఆ కాడికి పాదరెళ్ళ బాలుడు అయిపోయాడు మరి తండ్రి కాలుచెప్పు కొడుకు వస్తున్నది కొడుకు కాలుచెప్పు తండ్రికి వస్తున్నది తండ్రి అంతా బంటు వీరాది వీరుడైపోయి ఆ చక్కని చదువులు చదువుతున్నాడు కదా ఓ మహారాజు ఇది పగడంపు మహారాజు కథ మొదటి భాగము ఈ కాడికి అయిపోయిందయ్యా ఈ అటువంటి మొదటి భాగం పిల్లగాడ పుట్టడం జరిగింది మరి మా మిత్రులైనా గాని పరతం భూమన్న ఇక్కడ భూతం పాపన్న నా పేరు గంగన్న మాది పొచ్చర దిమ్మ జయ 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 మంగళారతి పరిమేశ శ్రీ మంగళారతి జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి చిన్న చెంబుత నీళ్లు సీపాయి ఉతుకాలు వల్లాలు బెల్లాలు ఆవరటి పండ్లు ఈయనతో మాగిన బాల మామిడి పండ్లు భక్తితో విచ్చిరి గవరమ్మకు జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి చిన్నోడు లక్షల శిలకల రథమెక్కి అంశల రథమెక్కి వారముల వరపట్టి జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి నీళ్లు చీపాయి ఉదుకాలు వల్లాలు బెల్లాలు ఆవరటి పండ్లు ఈయనతో మాగిన బాల మామిడి పండ్లు భక్తితో విచిరి గౌరమ్మకు జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి పోసి ఉపదాపం చూపి వందొక్క పైకంబు రౌరములకు జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి జయ జయ విసాజ లక్ష్మి జయ జయ విసాజ లక్ష్మి జయ నారాయణ జయ నివాస జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి చక్కుంజ క్రాధార విష్ణు సోమిత్ర పంకజాక్షిరో ప్రహార ఇదిగో జయ 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 మంగళారతి పరమేశ్వర మంగళారతి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా